అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ డాక్టర్స్ డే. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. రాముడి వనవాసం 14 సంవత్సరాలలాగా మెడికల్ కాలేజ్లోకి అడుగుపెట్టిన ప్రతి మెడికల్ లైఫ్ రాబోతున్న మరో 14 సంవత్సరాల పాటు వాడు నిరంతరం చదివితే సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా తెలియదు. యాజ్ అ డాక్టర్ ఒక పుష్కర కాలం అయితే అనుకోండి, భారతదేశాన్ని వదిలి తీరాన్ని వదిలి 20,000 మంది ప్రతి సంవత్సరం కొన్ని దేశాలు వెళ్ళి చదువుతున్నారు. రష్యా కానీ యుక్రెయిన్. ఇంత గొప్ప చదువు, ఇంత 10 మందికి లైఫ్నిచ్చే చదువు అందరికీ అందుబాటులో ఉండాలి కదా సార్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి గణాంకాలు ఏమిటంటే పేషెంట్కి బేసిక్ స్టార్ట్ ఫ్రమ్ 3 crores. సార్ అసలు ఏంటి సార్, ఎలా చదువుతారు సార్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పిల్లాడు? అంతే కదండి, అందరూ ఏదో టాటాలు బిల్లాలు చుట్టాలు కాదు కదండి. సీటు కొనుక్కోవడానికి ఖర్చు పెట్టగలిగిన తల్లి తండ్రి ఉన్నంత కాలం ఎవరికి ఏ ఇబ్బంది లేదు. మరి ఇంత తెలిసి కూడా ప్రతి తల్లిదండ్రులు ఎందుకు మరి ఫిలిప్పీన్స్ పంపిస్తున్నారు? యుక్రెయిన్లో ఇరుక్కుపోయినప్పుడు ఎంతో భారత ప్రధాని వీరందరూ జనాలంతా డెస్పరేట్ గా ప్రొఫెషన్ కావాలి, మా పిల్లల్ని చదివించాలి. 4 decades of your experience as a senior neurosurgeon, ఒక బ్రేక్ త్రూ టెక్నాలజీ న్యూరో సైన్సెస్ విచ్ మీరు గమనించింది లేదా రాబోతున్నది ఏమన్నా ఉందా సార్ అంటే ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో డిజిటల్ ట్విన్ ఒక మాట చదివాను. డిజిటల్ ట్విన్ అంటే ఏంటి సార్? మనం ఏదైతే థియరిటికల్ గా చేసినటువంటి విషయాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి లైవ్ గా మనం చూడగలిగినటువంటి సామర్థ్యం. అది ఎవరితో? మోస్ట్ ఛాలెంజింగ్ కేసు ఏంటి మీ కెరియర్లో మీరు చేసింది? అండ్ ఇమోషనల్గా ఆ కేసుని హ్యాండిల్ చేయడప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకున్నారు? విచ్ కేసు వాజ్ దాట్? నిమ్స్లో కాంప్లికేటెడ్ ఒక జర్నలిస్ట్, ఆయనకి కన్ను మూత పడిపోయింది సార్, బ్రెయిన్ హెమరేజ్ వచ్చి టెస్టులు చేయగానే ఆయనకి ఎన్యూరిజం అని. ఇందాక ఎన్యూరిజం అంటే దాని పేరు కోబ్రా అని, ఎప్పుడన్నా కరుస్తుంది సుమా. ఆ క్లిప్ వేస్తున్నప్పుడు ఇంకా అసలు మీరు గమనించండి, ఆ టైంలో నా మనోభావం ఉంటాయి. ఏం చేస్తారు సార్ మరి డాక్టర్స్ అంత స్ట్రెస్? దేవుడిని ప్రార్థించడమే, నమ్మకం ఉంటే. సార్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ డాక్టర్స్ డే. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ డాక్టర్స్ ని మనం దేవుడుగా చూస్తాం, ఎందుకంటే వాళ్ళు అందించే సేవ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి. బ్రెయిన్ని సెట్ చేసి లైఫ్ని రీస్టార్ట్ చేయడానికి పద్ధతిగా నిలబడి నిజాయితీగా పనిచేసే ఒక డాక్టర్ కావాలి. ఈరోజు మన సూపర్ డాక్టర్ సిరీస్లో మీకు ఒక సూపర్ డాక్టర్ని నేను పరిచయం చేయబోతున్నాను. కొన్ని డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ బ్రెయిన్ అండ్ స్పైన్. ఎందరో పేషెంట్స్ని ఆయన సేవ్ చేశారు, కౌన్సిల్ చేశారు, ట్రీట్ చేశారు. అండ్ టుడే హీఈస్ వన్ అమంగ్ అస్ యాజ్ అవర్ సూపర్ డాక్టర్స్ గెస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ డాక్టర్స్ డే అవ్వడం, బేసికల్గానే డాక్టర్ అంటే ఒక లెవెల్లో ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్, ఒక కైండ్ ఆఫ్ హైలైట్ ఫీచర్ నాకు పర్సనల్ స్పేస్లో అనిపిస్తుంటుంది. బికాజ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, మై ఫాదర్ ఇస్ ఎ డాక్టర్, మై మదర్ ఇస్ ఎ డాక్టర్. సో డాక్టర్స్ అంటేనే నాకు ఒక లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్. సో ఒక డాక్టర్స్ డే రోజున ఒక సూపర్ డాక్టర్ని ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఒక సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారిని ఈరోజు నేను సూపర్ డాక్టర్స్లో ఇన్వైట్ చేయడం, గెస్ట్ లాగా ఆయనతో కలిసి ప్రోగ్రామ్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తూ. సార్ నమస్తే, హ్యాపీ డాక్టర్స్ డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. సార్ యాజ్ ఐ సెడ్, డాక్టర్స్ అంటేనే నాకు ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్. అందుకనేనేమో త్రుటిలో తప్పింది నేను మెడిసిన్ చదవడం. మా అబ్బాయి చేత ఇప్పుడు మెడిసిన్ చదవడానికి కావాల్సిన అన్ని కసరత్తులు చేస్తున్నాను. ఈ ప్రొఫెషన్లో, ఈ ప్రోగ్రాంలో సార్ మనం మీ ప్రొఫెషన్ గురించి, మీ ప్రొఫైల్ గురించి, మీ ఎస్పెషల్లీ ఈ న్యూరో సైన్స్ దీనికి సంబంధించి అప్స్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హైస్, అడ్వాన్స్మెంట్స్, క్రిటికల్ కేసెస్ అన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టు స్టార్ట్ విత్, ముందుగా అసలు మీరు డాక్టర్ అవ్వాలని ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్టెడ్? పుట్టిన వెంటనే మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని డాక్టర్ చేయాలని అనుకున్నారా, ఆర్ మీరే డెసిషన్ తీసుకున్నారా? మీ జర్నీ చెప్పండి సార్ టు స్టార్ట్ విత్. అది అసలు 10th క్లాస్ వరకు డాక్టర్ అవ్వాలని నాకు అసలు ఆలోచన లేదు. 10th క్లాస్ నేను చదువుతున్నప్పుడు మా పక్కన ఉన్న గ్రామాల్లో ఒక ఆయన లైలా కాలేజ్ విజయవాడలో చదువుకొని డాక్టర్ అయ్యాడు. అది
అది ముఖ్యత నాంది ప్రస్తావన మా అక్కడ విజయవాడ జరిగింది. లైలా కాలేజా? విజయవాడ లైలా. సో అక్కడ ఏమిటంటే లైలా కాలేజీలో కానీ సీట్ వస్తే డాక్టర్ అయిపోవడం గ్యారంటీ అది. సో ఓహో, అప్పుడు మీకు నీట్లు ఎంసెట్లు లేవు 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 మేము చేరేసరికి మొదలయ్యాయి. అప్పటి నుంచే మొదలు. సో అప్పుడు ఏమిటంటే 10th క్లాస్లో మార్కులు వస్తాయి, డైరెక్ట్గా అక్కడ లైలా కాలేజ్ నుంచి ఎంబీబీఎస్కి వెళ్ళడం జరుగుతుంది అని ఒక ఆలోచన. బాగా చదువుతున్నారు, ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో డాక్టర్లు తక్కువ. సో అలాంటి అవకాశం మనకు వస్తుంది అని అప్పటి నుంచే ఒక మెదడులో కూర్చుంది డాక్టర్ అవ్వాలి. సో దానికి లైలా కాలేజీకి అప్పటికి 10th క్లాసులో చాలా మంచి మార్కులు రావడం దేవుడి దయ వల్ల లైలా కాలేజీకి వెళ్ళడం. అక్కడ ఏమిటంటే చిన్న ఇబ్బంది అయింది. ఏమిటంటే నాకు బాగా మార్కులు మ్యాథ్స్లో వచ్చాయి సైన్స్ కన్నా. వాళ్ళు మీకు బైపీసీ కాదు ఎంపీసీ ఇస్తామన్నారు. ఎంపీసీ ఇస్తామంటే మరి ఎందుకంటే డాక్టరు అని ఆల్రెడీ ఒక మెదడులో కూర్చుంది కాబట్టి మేము ససేమిరాని రెడీ కాకుండా మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయాం. అక్కడ శ్రీకాకుళంలో దాని మార్కుల ప్రాతిపదికగా కాలేజీకి మంచి అప్పుడు ప్రశస్తమైన కాలేజీ ఉంది, గవర్నమెంట్ కాలేజ్. అక్కడ ఫస్ట్ సీట్ వచ్చింది. సరే చేరిపోదామని అనుకున్నాం. ఇంత లోపల ఇక్కడ నుంచి విజయవాడ లైలా కాలేజ్ నుంచి టెలిగ్రామ్ రావడం. ఆ రోజు టెలిగ్రామ్ రోజు మీకు బైపీసీ ఇవ్వడానికి మేము డిసైడ్ చేసాము, మీరు రావడానికి రెడీగా ఉన్నారు. అట్లా మొదలైంది. సరే బైపీసీ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్. ఒకటే నాకు తెలుసు అంటే ఎలాగైనా డాక్టర్ అవ్వాలి. అది కొంతవరకు అంత సులభతరం కాలేదు. ఎందుకు అంటే అప్పుడే మొదలైంది నీట్ కాదు, అప్పుడు ఎంసెట్ అంటే మెడికల్ ఎంట్రన్స్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అప్పుడు ఇంజనీరింగ్ కూడా ఎంట్రన్స్ కాదు. ఇంజనీరింగ్ సీట్ అనేది మార్కుల ప్రాతిపదికే. ఒక్క ఎంబీబీఎస్ సీటుకు మాత్రమే ఏవో ప్రభుత్వం వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇంకా లాభం లేదు, ఇలాంటి ఎంట్రన్స్ పెడదామని ప్రయోగాత్మకంగా ఎంట్రన్స్ ముందు మెడికల్ సీట్స్కి పెట్టారు. సో మేము చేరేసరికి సంవత్సరం 1970లో చేరాను. 70లోనే మొదటి బ్యాచ్. సరే మేము 72లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ కోసం ఎంట్రన్స్ రాసాం. విశాఖపట్నంలో ఎక్కడైతే చివరికి ఎంబీబీఎస్ నుంచి చేరానో అదేది కేంద్రంగా ఎగ్జామ్ సెంటర్గా నేను విశాఖపట్నం వెళ్ళి, సో అది మొదటిసారి విశాఖపట్నం వెళ్ళడం. విజయవాడ వెళ్ళడం కూడా మొదటిసారి. విశాఖపట్నంలో రాసి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళు అడిగితే ఆ సీట్ వచ్చేస్తుంది నాకు అంత కాన్ఫిడెంట్, ఎందుకంటే అంత బాగా రాగలను జరిగింది. 72 మాట అది. అప్పుడు ఏంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు కూడా ఉండేవి. అప్పుడే మీకు ఒలింపిక్స్ అని, అందులో నాడియా కొమనెక్ అని ఒక ఆమె జిమ్నాస్ట్ ఫేమస్, 10 పాయింట్స్ స్కోర్ చేసిన ఫస్ట్ ఆల్మోస్ట్ జిమ్నాస్ట్. అదొక క్వశ్చన్ వచ్చింది, బాగా గుర్తు నాకు. ఇలాగన్నీ మనం చేసేయటం వల్ల ఇంకా ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ముందు నుంచి కూడా జనరల్ నాలెడ్జ్ అలాంటి విషయాల మీద కొంత అవగాహన ఎక్కువ ఉంది, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో అక్కడితో మొదలైంది ఎంబీబీఎస్ ప్రస్థానం. సరే, అలా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, సీట్ వచ్చేసింది, ఎంబీబీఎస్ అయిపోయింది. న్యూరాలజీ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? వై ఓన్లీ న్యూరాలజీ? న్యూరో సర్జరీ అనేది కూడా అలాగే జరిగిందండి కాకతాళీయమే. ఇప్పుడు ఎంబీబీఎస్లో పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అని ఉంటుంది, హౌస్ సర్జన్సీ అని ఒక సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరంలో ఏం చేయాలంటే మనం రకరకాల స్పెషాలిటీస్లో మనకు రొటేషన్ ఉంటుంది, రొటేటింగ్ ఇంటర్న్షిప్ అంట దాన్ని. దాని ప్రకారం ఏంటంటే కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ అని ఉంటుంది మనకి. అందులో ఫస్ట్ పోస్టింగ్ న్యూరో సర్జరీలో వచ్చింది. న్యూరో సర్జరీలో వచ్చింది. సో న్యూరో సర్జరీలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి ఏమైంది, అక్కడ ఒక కొత్త చాలా ఎక్స్పర్ట్, అప్పుడే మంచి చోట చెన్నైలో ట్రైనింగ్ అయిన ఒక న్యూరో సర్జన్ ఆల్రెడీ అక్కడ రావడం, ఆయన చేస్తున్న పేషెంట్లు చూసే పద్ధతి, పేషెంట్లు రికవరీ, ఆపరేషన్ చేసిన తర్వాత సీరియస్గా ఉన్నవాడు, యాక్సిడెంట్ అయిపోయిన పేషెంట్ ఇంకా అయిపోయింది పని అనుకున్న టైంలో, ఇంకా ఆ రోజుల్లో ఏమి గొప్ప స్పెషల్ టెస్ట్లు లేవండి. ఆ రోజుల్లో ఆయన చేసిన పద్ధతిని బట్టి అంటే న్యూరో సర్జరీలో ఎంత డెప్త్ ఉందా అని ఒక ఆలోచన పడింది. సో వేరే మీ సీనియర్ డాక్టర్ ఆ రోజుల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు. సో ఇంకా అక్కడ నుంచి న్యూరో సర్జరీ చేద్దామని ఆ బీజం అక్కడ పడింది. సరిగా న్యూరో సర్జరీ 15 రోజులే. అప్పుడు కూడా పీజీకి ఎంట్రన్స్ టెస్ట్ ఉండిందా? అప్పటికి పీజీకి ఎంట్రన్స్ టెస్ట్. సో తర్వాత నేను మిగతా 11 నెలల 15 రోజులు కూడా పోస్టింగ్ ఎక్కడైనా కానీ, మెడిసిన్ అయినా, సర్జరీ అయినా, గైనకాలజీ అయినా, మళ్ళీ నేను సాయంకాలం అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూరో సర్జరీ రౌండ్స్ ఫాలో అయ్యేవాడిని. అంటే అప్పటికే
ఇంకా ఆ దిశలో వెళ్ళడం మొదలైంది. సరే అట్లా అలాగ అయిపోయిన తర్వాత అవుట్సైడెన్స్ అయిపోయిన తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ అక్కడ ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ వచ్చింది. అందులో కారణాంతరం వల్ల మనకు ఆఫ్థల్మాలజీలో సీట్ వచ్చింది. ఆఫ్థమాలజీ. సో అప్పుడు కూడా నేను అతను అడిగలేదు, ఎందుకంటే అప్పటికి ఏంటంటే న్యూరో సర్జరీ రావాలంటే జనరల్ సర్జరీలో సీట్ వస్తేనే ఇస్తారు అని. కానీ కొంతమంది అన్నారు ఆఫ్థల్మాలజీ చేసినా కానీ దానివల్ల ఉపయోగం ఉంటుంది, పర్వాలేదు, దానివల్ల కూడా చేయొచ్చునేమని ఎక్కడ ఉంది కొంచెం రూల్ని ఇలాగే చెప్పడం జరిగింది. సరిగదా అప్పటికి కొంత ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బంది, ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా ఆ టైం తర్వాత కూడా ఇంటి దగ్గర నుంచి నాకు అప్పటికే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ద్వారా నేను 10th క్లాస్ తర్వాత నుంచి కూడా నాకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. ఎందుకంటే ఫీజుగా అట్లా ఆల్మోస్ట్ వండర్ఫుల్, అద్భుతం, సరస్వతి పుత్రుడు, భగవత్ కృప. సో ఇంటర్మీడియట్ తర్వాత అలాగే ఎంబీబీఎస్లో కూడా అదే అప్లై అయింది. ఎంబీబీఎస్ చదివిన 2 సంవత్సరాలు కూడా నేషనల్ మెరిట్ స్కాలర్షిప్. అక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ అయ్యేదిలేండి, తప్పదు, దీంతోనే కాదు. సో అట్లా అయిన తర్వాత ఇంకా ఆఫ్థల్మాలజీ చేస్తూనే ఇంకా నా న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ అయితే కూడా చేశారు మీరు? పూర్తిగా చేయలేదు, చదువుతూ. అప్పుడు ఢిల్లీ ఎయిమ్స్కి ఎంట్రన్స్ వచ్చింది ఎగ్జామినేషన్. అంటే ఎంత 1 year అయినా చదివారు ఆఫ్థమాలజీ? ఒక 10 months ఉన్నాం. 10 months. ఎయిమ్స్కి వెళ్ళాం. ఎయిమ్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం సంతోషకరమైనది. ఎన్నో ప్రోగ్రాంలు ఎన్నిసార్లు చెప్పుకున్నాను. ఇంకోసారి కూడా చెప్పాలని నేర్పించే సంఘటన ఏంటంటే అది ఒకటే సీటు, ఒక సీట్ నాకు రావడం జరిగింది. అబ్బా అబ్బా, అద్భుతం. సో నాకు కూడా అలాగే అనిపించింది, ఎందుకంటే ఇప్పటికి కూడా వ్యాప్తంగా రాసిన వాళ్ళలో మీకు ఒక్కళ్ళకి వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా అందరూ న్యూరో సర్జరీని చూజ్ చేయరు కదా, ఎవరెవరైతే న్యూరో సర్జరీని చూజ్ చేస్తారో ఎక్స్ మెంబర్స్లో ఒకటే సీట్ ఉంది వాళ్ళందరికీ. అందరిలో కల్లా మీకు వచ్చింది అదృష్టం. సో అది December 1981. సో మర్చిపోలేని రోజు. సో ఆ విధంగా ఢిల్లీ వెళ్ళడం మొదలైంది. సో ఢిల్లీలో న్యూరో సర్జరీ చేయటం. ఢిల్లీలో న్యూరో సర్జరీ చేరడానికి ముందు ఈ సీట్ వచ్చిన తర్వాత మహా సంతోషంలో ఉత్సాహంలో వైజాగ్ వచ్చాను. వైజాగ్లో నేను చదువుకున్నాను. మా న్యూరో సర్జరీ ప్రొఫెసర్ గారు అన్నారు, ఇక్కడే కాన్ఫరెన్స్ అయ్యేది అప్పుడే వైజాగ్లో, న్యూరలాజికల్ సొసైటీ అని, ఆల్ ఇండియా న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్ వచ్చి అక్కడ మీటింగ్లు ఉండేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే అక్కడ మీటింగ్కి తీసుకెళ్ళడానికి అక్కడ డాక్టర్లు మా ప్రొఫెసర్లు అందరూ కూడా నాకు చెప్పారు. అక్కడ ఒక ప్రొఫెసర్ గారు నాకేమన్నారంటే, న్యూరో సర్జరీ వచ్చింది అక్కడ చేరేవా ఎయిమ్స్లో, న్యూరో సర్జరీ ప్రొఫెసర్ అని చెప్పారు. అవును సార్, నాకు అక్కడ సీట్ వచ్చింది. సో ఆయన ప్రొఫెసర్ గారు ఒక మాట అన్నారు, నువ్వు ఒక పని చేయవా, నువ్వు ఢిల్లీ రా, కానీ చేరకు ఒక 1 నెల రోజులు. దానికి వారు చెప్పడం ఏంటంటే, నువ్వు ఒక 1 నెల రోజులు అన్నీ అబ్జర్వ్ చేయి, అందరితో మాట్లాడు, అక్కడ పరిస్థితులన్నీ అవగాహన చేసుకో, నచ్చితే జాయిన్ అవ్వచ్చు. అక్కడ దానికి కారణం కూడా ఒకటి ఉంది. నేను చేరిన ముందు కొన్ని రోజుల ముందే ఒక న్యూరో సర్జరీ చేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ సూసైడ్ చేసుకున్నాడు. దానికి ఏదో కమిటీలు, పార్లమెంటరీ కమిటీ, చాలా డిస్కషన్. ఢిల్లీలో ఎలాంటిదంటే చిన్న విషయం జరిగినా కానీ డైరెక్ట్ పార్లమెంట్ వరకు వెళ్తుంది, హెల్త్ మినిస్టర్ వరకు వెళ్తుంది, అంతే కదా. అందుకని వీళ్ళు ఇంకా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. సో 1 నెల రోజులు తెల్లవారు వెళ్ళడం, మా సీనియర్లతో వెళ్ళడం, ఆపరేషన్లు చూడడం, రొటీన్ ఓపిడి అవడం, రాత్రి ఎప్పుడు 8, 9 అప్పుడు భోజనం. ఈ స్టేజ్లో అయిన తర్వాత ఆయన రోజు అబ్జర్వ్ చేస్తున్నాడు. నెల అయిన తర్వాత ఆయన సెక్రటరీ ద్వారా నా మెసేజ్ ఇచ్చాడు. నన్ను రంగా అనేవాళ్ళు, పూర్తిగా రంగనాథం అని అంటారు. ఆయన ఇంకో బులావ్ శ్యామ్ కుమార్ గారిని సాయంకాలం మా ఇంటికి వచ్చి కలమన్నా వెళ్ళాను. ముందే ఆయన మహానుభావుడు కొంచెం బెంగాలీ, ఆయన రసగుల్లా అంతా తినిపించారు, మిఠా కూర్చొని పెట్టిన తర్వాత ఇప్పుడు అడిగాడు, ఏం డిసైడ్ చేసావు సార్? నేను న్యూరో సర్జరీలో కంటిన్యూ అవుతానన్నా. నువ్వు అన్నీ కనుక్కున్నావా, చూసావా, పరిస్థితులు ఇక్కడ బాగాలేవు, న్యూరో సర్జరీ చాలా టఫ్ ఉంటుంది. న్యూరో సర్జరీ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, నువ్వు నడవలేను అన్నప్పుడే కూర్చోవాలి, పరిగెత్తలేను అన్నప్పుడే నడవాలి. ఇంకా తర్వాత లాస్ట్లో ఇంకా పడుకోవడానికి అసలు అడగకు న్యూరో సర్జరీ అంటే. ఎందుకంటే అప్పుడు కారణాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ న్యూరో సర్జరీలో అప్పటికి ఎయిమ్స్లో లక్కీగా ఇన్వెస్టిగేషన్ వచ్చింది, కానీ టెస్టులతోనే అసలు గంటల కొద్ది టైం అయిపోయేది. ఒక టెస్ట్ చేయాలంటే ఏదన్నా యాక్సిడెంట్ పేషెంట్ వచ్చాడు, ఎక్కడో క్లాట్ ఉంది బ్రెయిన్లో,
సో దానికి ఏం చేయాలంటే యాంజియోగ్రామ్ చేసేవాళ్ళం ఎక్కడి నుంచి. అది చేయడం, తర్వాత ఫిల్మ్లు చూడడం, సరిగ్గా పేషెంట్ మూవ్ అయినట్టయితే మళ్ళీ దానికోసం మళ్ళీ రిపీట్ చేయడం, పెద్ద ప్రసనం అది. అయిన తర్వాత దానికి చూసిన తర్వాత మనం డిసైడ్ చేయడం ఆపరేషన్ ఏంటి, ఎలాగ ఎక్కడ చేయాలి, అవన్నీ నేను చూశాను. నేను బట్ స్టిల్ యూ వాంటెడ్ టు బికమ్ ఎ న్యూరోసర్జన్. ఓకే. ఆయన అన్నాడు మరి చాలా టఫ్ ఉంటుంది, ఈ మధ్యన చిన్న ఇష్యూ కూడా జరిగింది, హానెస్ట్గా చెప్పాడు ఆయన. నీకు తెలుసు కదా. అవును సార్ నాకు తెలుసు. అన్ని తెలిసి కూడా మీరు అదే నువ్వు డెసిషన్ రెడీగా మీద ఫైనల్ ఉన్నావు. అయ్యారు. అప్పుడు ఆయన నాకు అనుమతి ఇచ్చాడు, నువ్వు వెళ్ళి అఫీషియల్గా నీ పేపర్స్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయి అని. అలా ప్రపంచం ఒక న్యూరోసర్జన్ న్యూరోసర్జరీ ప్రపంచం మొదలైంది. అలా ఒక ప్రపంచం న్యూరోసర్జన్ అనే ఒక సూర్యుడిని చూసింది. రైట్ సార్. సార్ ఇప్పుడు ఆనెస్ట్గా అడుగుతాను సార్ ఈ పాయింట్. చెప్పండి. ఒక ఇంజనీరింగ్ చదివేవాడు ఉన్నాడు, ఒక మెడిసిన్ చేసేవాడు ఉన్నాడు. వీడు 4 years ఇంజనీరింగ్ చదువుతాడు. ఇద్దరు ఒకేసారి ప్రొఫెషనల్ కాలేజెస్లోకి ఎంటర్ అయ్యాడు. వీడు 4 years ఇంజనీరింగ్ చదువుతాడు, వీడు మెడిసిన్ చదువుతూ ఉంటాడు. వాడు ఉద్యోగం చేస్తాడు, వీడు మెడిసిన్ చదువుతూ ఉంటాడు. వాడు ఎంఎస్ చదువుతాడు, వీడు ఇంకా చదువుతూనే ఉంటాడు పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం. వాడికి ఎంఎస్ కూడా అయిపోతుంది, వీడు ఇంకా చదువుతూనే ఉంటాడు. వాడికి పెళ్ళి అవుతుంది, వీడు ఇంకా చదువుతూనే ఉంటాడు. వాడికి పిల్లలు పుడతారు, వీడు ఇంకా చదువుతూనే ఉంటాడు. ఓవరాల్గా ఇది నేను చెప్పేది ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్ చూశాను. రాముడి వనవాసం 14 సంవత్సరాల లాగా మెడికల్ కాలేజ్లోకి అడుగుపెట్టిన ప్రతి మెడికో లైఫ్ రాబోతున్న మరో 14 సంవత్సరాల పాటు వాడు నిరంతరం చదివాక కూడా చదువు కంప్లీట్ అయిపోయినా సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా తెలీదు యాజ్ అ డాక్టర్. బట్ స్టిల్ ఒక ప్యాషన్గా 14 ఏళ్ళు 15 ఏళ్ళు చదివి 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 ఎంత డెడికేషన్ ఉండాలి సార్. అండ్ అంత చదివి ఇప్పుడు సమాజానికి వీడు ఒక డాక్టర్ లాగా రావడం ఎందుకు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వీళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఒకటి, వనవాసం 14 సంవత్సరాలు అయితే దగ్గర మీరు చెప్పినట్టు 12-14 సంవత్సరాలు. అది కూడా ఏమిటండి, ఎక్కడ కూడా మధ్యలో బ్రేక్ రాకుండా పడకపోతే. అది ఏంటి సార్, మీ అప్పుడు స్పెషలైజేషన్ చేస్తే సరిపోతుంది, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ తర్వాత మళ్ళీ ఏదో అమెరికాలో కొత్తగా విన్నాను. లేదు, మేము కూడా సూపర్ స్పెషాలిటీ చేసాం ఢిల్లీ ఎయిమ్స్లోనే. నేను చేసిన కోర్స్ ఏంటంటే ఎంబీబీఎస్ తర్వాత డైరెక్ట్గా 5 సంవత్సరాలు, అంటే మళ్ళీ ఎంఎస్ కూడా చేయకుండా డైరెక్ట్గా ఎంబీబీఎస్ తర్వాత 5 సంవత్సరాలు చదివితే న్యూరో సర్జరీలో సూపర్ స్పెషాలిటీ కోర్స్కి నువ్వు అర్హుడువు అని చెప్పేటువంటి ఒక డిగ్రీ, ఎంసీహెచ్ అని డిగ్రీ. ఇక్కడ మీరు చెప్పిన మాట ప్రతిదీ అక్షర సత్యం అండి. కానీ అక్కడ ఇంకో నిజం కూడా ఉంది, ఒక సామాజిక న్యాయం కూడా ఉంది, సామాజిక అవగాహన కూడా ఉంది. ఇంత అందరికీ తెలుసు. నా దగ్గరికి అసలు చాలామంది తల్లిదండ్రులు వస్తారు, మా పిల్లలు సార్ మీరు సీనియర్ డాక్టరు, మా అమ్మాయి పర్టికులర్గా ఆ పాపల దగ్గర అమ్మాయిల దగ్గర చేరుతూ ఉంటుంది, మరి మీ సలహా ఏమిటి? పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేర్పించడమే. కానీ ఒక్కటే మాట నేను చెప్పిందే, వనవాసం స్టోరీ ఇది లాంగ్ జర్నీ అండి. ఎంబీబీఎస్ అనేది సరిపోవట్లేదు ఈ రోజుల్లో. మళ్ళీ ఎంఎస్ చేయాలి, ఎండి చేయాలి, లేకపోతే తర్వాత ఎంసీహెచ్, లేకపోతే డిఎం చేయాలి. ఇదంతా పెద్ద ప్రస్థానం. ఒక పుష్కర కాలం అయితే అనుకోండి అని. అయినా పీపుల్ రెడీగా ఉన్నారు. ఒక మాట మీకు చెప్తాను నేను, గత నీట్ తీసుకోండి, 2025 నీట్. భారతదేశంలో ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఉన్న సీట్లు అనేది తెలుసండి, 1.8 లక్షలు, 2 లక్షలు కూడా కాదు. ఎంతమంది అయ్యారు తెలుసా? 25 లక్షలు. అంటే ఎంత నిష్పత్తి? దగ్గర ఒక సీటుకి, అందరూ గమనించండి, ఒక సీటుకి 20 మంది చాలా నిష్ఠాంతులు పిల్లలు, ఎంతో కష్టపడి చదువుతున్న పిల్లలు అందరూ కూడా డాక్టర్ కావాలనేటువంటి ఉత్సాహం ఉల్బిల్లుడుతూ వెళ్ళిన పిల్లలు. సరే, రకరకాల కారణాల వల్ల అందరికీ సీట్లు రావు, ఉన్న సీట్లు కూడా తక్కువ. ఇంకో మాట చెప్పుకుంటే ఎవరెవరైతే ఇలాంటి వాటిలో వాళ్ళు నిష్ఠానుతులు అయ్యి ఉండి కూడా రాలేదు కారణాంతరాల వల్ల, భారతదేశాన్ని వదిలి తీరాన్ని వదిలి 20,000 మంది ప్రతి సంవత్సరం కొన్ని దేశాలు వెళ్ళి చదువుతున్నారు. రష్యా కానీ, యుక్రెయిన్ కానీ, ఉజ్బెకిస్తాన్, జార్జియా, చైనా, అత్యంత మిత్రులు ఫిలిప్పైన్స్, ఇలాంటి దేశాలు. అంటే పిల్లలు, తల్లిదండ్రులు కూడా మా పాప మా బాబు డాక్టర్ కావాలి. మరి ఇంత ఎందుకు చదువుతున్నారు? ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఐఐటి అంటే మీరు అన్నారు, చెప్పారు చూడండి. ఐఐటి అంటే అసలు 4 సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంకా చాలా విషయాలు, ఇలా ప్యాకేజీలు చదువుతుంటాం పేపర్లు. సో అక్కడ ఉన్న సీట్లు దగ్గర 2,000.
రాస్తున్నది 1,00,000 మంది. చూసారా? అంటే ఎంత అంటే నిష్పత్తి? 11 మంది 10 మంది రాస్తున్నారు. ఇంజనీరింగ్ సీట్లు అయితే వదిలేద్దాం అసలు. అది అసలు పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి పుట్టగొడుగులో ఉన్నాయి. రెండోది ఇంకో తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లు కొంచెం ఖాళీ ఉండిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఫిల్అప్ అవడం కొన్ని డివిజన్స్. రైట్. మరి ఐఐటి కంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎంత అమౌంట్ సంపాదిస్తారని కాకపోయినా ఎంబీబీఎస్ తర్వాత అనుకోండి 4 years అంటే ఎంబీబీఎస్ ఇంకా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ప్రకారం కొంచెం తొందరగా అయిపోతుంది. మేము చదువుకున్నప్పుడు 6 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అంతే సార్. అంటే 5+1 కదా. 5+1. సో మేము చదివిందే అసలు ఎంబీబీఎస్ కోర్సే 6 సంవత్సరాలు అప్పుడు. ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది. ఇప్పుడు 1st, 2nd year లక్కీగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇంత అవసరం లేదని వాళ్ళు కుదించారు. సో ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ అయిన తర్వాత ఊహించండి ఎంతవరకు వస్తుంది వాళ్ళకి శాలరీ. మరి మీరు అన్నట్టు ఏదైతే ఐఐటి తర్వాత ఇవన్నీ ఉన్నా కూడా అదే కాకుండా ఎంఎస్ ఎండి చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, ఇవన్నీ తెలిసి కూడా మరి ఇంతమంది ఎందుకు వెళ్తున్నారంటే ఆ గొప్ప వృత్తిలో ఉన్నటువంటి ఔన్నత్యం, ముఖ్యత, సమాజంలో ఉన్న గుర్తింపు. ఎందుకంటే ఇంతమంది తెలివి తక్కువ వాళ్ళు కాదుగా, కొన్ని పిల్లలు చిన్న వాళ్ళు. ఎందుకంటే మా అబ్బాయి డాక్టర్ అయ్యాడు, మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు, మా అమ్మాయి డాక్టర్ అయింది, పీజీ చదువుతుంది ఫలానా దగ్గర. అందులో ఒక గుర్తింపు అండి సమాజంలో ఫలానా వాళ్ళ పిల్లడని. కానీ నాకు ఈ పాయింట్ ఎప్పుడు డౌట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్స్ అయినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని మేము పడ్డ స్ట్రెస్ చాలు, మేము పడ్డ ఇబ్బందులు చాలు, మా పిల్లల్ని మేము అంత స్ట్రెస్ చేయదలుచుకోవట్లేదు అని అంటారు వాళ్ళు. వాస్తవం. కొంతమంది ఇదే పాయింట్ అంటారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? అదే కదా నా పాయింట్. ఇప్పుడు కొంతమంది ఏమో అసలు అమ్మో అంత చదువులు మా పిల్లలు చదవలేరు, కళ్ళు పాడైపోతాయి, బుర్ర పాడైపోతాయి, వాళ్ళకి స్ట్రెస్ అంట, వద్దొద్దు మా పిల్లల్ని చేయమంటారు. ఇలా ఎవరికి వాళ్ళు మెడిసిన్ అంటే వెనకడిగేయడం మనం చూస్తున్నాం, వింటున్నాం. కానీ 25 లక్షల మంది ఎట్లా ఎగ్జామ్లు రాస్తారు? 2 కారణాలు. ఇప్పుడు పిల్లలు ఒకలాగా ఆలోచిస్తారు, తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. తల్లిదండ్రులు ఆ ఈతి బాధలన్నీ పడి కష్టాలు పడి ఇవన్నీ ఇంకేం చేసి ఆలోచించారంటే ఎందుకు నువ్వు కష్టపడాలి, నేను ఏమైతే సంపాదిస్తున్నాం కదా, రీజనబుల్ కంఫర్టబుల్గా ఉండు అని. పిల్లలు అలాగ ఆలోచించారు. పిల్లలు తల్లిదండ్రులు డాక్టర్ని చూసి వాళ్ళ గుర్తింపు, సమాజంలో వచ్చిన పేషెంట్లు వాళ్ళు చెప్తున్నది మీ నాన్న నన్ను సేవ్ చేశాడు, నన్ను చాలా కష్టంలో నన్ను బతికించాడు, మంచి ఆపరేషన్ మీ నాన్న చేస్తాడు అని చెప్తూ ఉంటే ఒక ఐడియలైజింగ్ తెలియకుండా అవుతుంది. రైట్ సార్. అంటే మా నాన్నకి ఇంత గుర్తింపు, అది ఇంకా డాక్టర్ దిశలో తెలియకుండా వాళ్ళు వెళ్తారు. కానీ సార్ ఇందాక మీరు ఏదైతే పాయింట్స్ అన్నారో, వైద్య రంగంలో ఒక ఔన్నత, ఒక గుర్తింపు, ఒక ముఖ్యత, ఒక సేవా దృక్పథం, ఎవరిని ఇంకొక మిగతా ప్రొఫెషన్స్ని వాళ్ళు సేవా చేస్తున్నారు. భారతదేశ ఔన్నత్యానికి, భారతదేశం ఈరోజు ఆర్థిక ప్రగతి 4వ స్థానం రావడానికి, దగ్గరలో 3వ స్థానం ఆక్రమించడానికి ప్రతి వాళ్ళు ఇతోధికంగా కృషి చేస్తున్నారు. ఎవరిని కించపరిచే ప్రయత్నం కాదు. నేను డాక్టర్గా డాక్టర్ వృత్తి గురించి నేను మాట్లాడుతాను. నాకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే క్వాలిటీస్ మెడికల్ యాజ్ అ ప్రొఫెషన్గా ఉందని మీరు చెప్తున్నారో సార్, ఆనెస్ట్గా చెప్పండి, ఒంట్లో బాగాలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. లిటరల్గా ఆ కండిషన్ ఎలా ఉంటుందంటే ఇంకా నువ్వే దేవుడు, నువ్వే కాపాడాలి మమ్మల్ని అన్న స్థితికి వెళ్ళిపోతాం. మరి ఇంత గొప్ప చదువు, ఇంత 10 మందికి లైఫ్నిచ్చే చదువు అందరికీ అందుబాటులో ఉండాలి కదా సార్. బాగా చదివినోడికి సీట్ వస్తే ఓకే, పక్కన పెడితే అడ్డొస్తున్నాను. భారత ప్రభుత్వం ఆ దిశలో కూడా చాలా ఆలోచన చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మరి ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి గణాంకాలు ఏమిటంటే పేషెంట్స్కి నిష్పత్తి ఎంత, ఒక 1000 మంది పేషెంట్లు ఒక డాక్టర్ ఉంటే చాలు. భారతదేశంలో ఇప్పుడు ఎంత ఉంది తెలుసండి? 834 పేషెంట్లకి ఒక డాక్టర్. అంటే ఎప్పుడో దాటిపోయింది. అంటే మన దగ్గర సఫిషియెంట్గా ఉన్నారు అంటున్నారు మీరు డాక్టర్లు. మెడికల్ కాలేజ్ కానీ డాక్టర్లు కానీ ఇవన్నీ మారాయి. నేను చదువుకున్నప్పుడు ఎక్కడండి అసలు పేర్లు చెప్పవచ్చు. అక్కడ విశాఖపట్నంలో నేను చదువుకున్న కాలేజు, పక్కన రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ఏదైతే కొంచెం ప్రైవేట్ కాలేజ్, ఆ తర్వాత గవర్నమెంట్ అయింది. మళ్ళీ గుంటూరు, తిరుపతి, కర్నూలు, ఉస్మానియా, గాంధీ, వరంగల్, ఎన్ని కాలేజీలు ఉన్నాయి సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి? ఇప్పుడు ఎన్ని కాలేజీలు? ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్లో. అలాంటప్పుడు అందరికీ చదువుకోవాలి అన్న ఒక ఉద్దేశం ఫుల్ఫిల్ అవుతుంది అని అనుకున్నప్పుడు సార్, ఎంబీబీఎస్ చదవాలంటే సరే నీకు రీట్లో ర్యాంక్ వస్తే ఓకే, రాలేదు క్వాలిఫై అయితే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎంబీబీఎస్కి 1 కోటి, పీజీ ఆర్థోపెడిక్స్ 3 కోట్లు, డర్మటాలజీ 5 కోట్లు, గైనకాలజీ 4 కోట్లు అయిపోయింది. సూపర్ స్పెషాలిటీ
బేసిక్ స్టార్ట్ ఫ్రమ్ 3 crores. అంటే దీని సార్ కూడా అసలు ఏంటి సార్, ఎలా చదువుతారు సార్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పిల్లాడు? అంటే ఇప్పుడు అందరు వెళ్తున్నారు కూడా ఎవరు మరి ఎలైట్ కాదు సమాజంలో, అంతే కదండి. అందరూ ఏదో టాటాలు బిర్లాలు చుట్టాలు కాదు కదండి. మరి ఎట్లా వస్తాయి సార్? ఎందుకు అని అంటే ఆ తల్లిదండ్రులు ఏదన్నా చేయాలి, నా బిడ్డకి, నా కొడుకు చదువుతా ఉంటున్నాడు, నా బాధ్యత, నాకేదో ఇంత ఆస్తి ఉంది, ఆ అబ్బాయి కోసం ఇంత నేను ఖర్చు పెడితే ఆయన వాటా ఇచ్చినట్టే అనుకుంటున్నాను. అది సమంజసమే అంటున్నారా మీరు? అంటే మరి ఇంతమంది చదువుతున్నారంటే అది సమంజసం కాకుండా ఎట్లా అవుతుంది? అంటే ఖర్చు మీరు చెప్పిన ఏదైతే ఉంటుందో ఫిగర్స్ ఏవైతే అది నేను ఏకీభవించను. ఎందుకంటే నేను కానీ మా అబ్బాయి కానీ ఏ రోజున కూడా ప్రైవేట్లో చదవాల్సిన అవసరం పడలేదు, అదృష్టవశాత్తు, భగవత్ కృప. సో దాని మీద నేను అంత జరుగుతున్నది మాత్రం అంత మీరు చెప్పిన ఫిగర్సా లేదా అన్నది చెప్పకపోయినా 200% కరెక్ట్ సార్, 200% కరెక్ట్. ఎందుకంటే మీకు తెలుసు నేను ఎంత రీసెర్చ్ చేస్తున్నానో మా అబ్బాయి నా ఫీల్డ్ లో సెటిల్ చేయడానికి. వాస్తవం. మెరిట్ గా వాడు సంపాదించుకుంటే ఫ్రీ సీట్ ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, మీకు ఇంత తెలిసి ఇన్ని ఇబ్బందులు, రాబోయే ఇబ్బందులు, ఖర్చుతో కూడుకున్నది ఇన్ని తెలిసి కూడా మళ్ళీ మీ బాబుని మరి తప్పడం లేదు కదా మీకు. ఎందుకు అంటే ఆ వృత్తి ఇంకా సెటిల్ అయిపోతాడు, ఒక గుర్తింపు ఉంటుంది విజయవాడలో, లేకపోతే సమాజంలో, ఏ ఊరు, ఆ ఊరు, అమెరికాలో. అదండి, లేకపోతే ఇంతమంది ఎలా చదువుతారండి? రేపు ఉన్నవి రెండు, ఏది విదేశాలు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, సీటు కొనుక్కోవడానికి ఖర్చు పెట్టగలిగిన తల్లి తండ్రి ఉన్నంత కాలం ఎవరికి ఏ ఇబ్బంది లేదు. అప్పు చేసో సొప్పు చేసో ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోనో ఒక స్టూడెంట్ డబ్బులు ఖర్చు పెట్టి మెడిసిన్ చదివి, ఇది చాలా మంచి మాట. గత 2-3 సంవత్సరాల్లో యుక్రెయిన్ గురించి విన్నాం, ఇప్పుడు మనం ఇరాన్ గురించి విన్నాం. మరి ఇంతమంది పిల్లలు ఎందుకు వెళ్తున్నారని అక్కడ? నేను ఒక మాట చెప్తాను, ఫిలిప్పైన్స్ అనేది చాలా అందరికీ ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్. ఫిలిప్పైన్స్ కొన్ని సంవత్సరాల క్రితం నేను మనీలా ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళాను. మీరు నమ్మండి, అక్కడ ఉన్న క్రైమ్ రేటు, మేము ఎయిర్పోర్ట్లో దిగేసరికి అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఎయిర్పోర్ట్లో షాట్ ఇదాయి. మరి ఇంత తెలిసి కూడా ప్రతి తల్లిదండ్రులు ఎందుకు మన ఫిలిప్పైన్స్ పంపిస్తున్నారు? యూక్రెయిన్లో ఇరుక్కుపోయినప్పుడు ఎంతో భారత ప్రధాని వీరందరూ జనాలంతా డెస్పరేట్ గా ప్రొఫెషన్ కావాలి మా పిల్లల్ని చదివించాలి అనుకుంటున్నప్పుడు ఎందుకు సార్ రేట్లు తగ్గించరు? అది ఆ మధ్య తరగతి అన్నది ఏమిటంటే వాళ్ళు ఎక్కడ భారతదేశంలో ఉండేవాళ్ళు ఉండగలుగుతున్నారు, మిగతా దేశాలు వెళ్ళి చదువు. ఎవరు యాజిటేషన్ చేసి ఆ ప్రైస్ తగ్గాలి అని కోరరా సార్? అట్లీస్ట్ మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి అయినా మీలాంటి డాక్టర్స్ అందరూ ముందుకు రారా సార్? అంటే ఒకప్పుడు జరిగిందండి, ఇక్కడ కూడా యాజిటేషన్ జరిగింది దాని గురించి. ప్రైవేట్ కాలేజీలు అది ఏంటి సార్, 3 కోట్లు ఏంటి, 5 కోట్లు ఏంటి, 10 కోట్లు ఏంటి, ఎక్కడ చదువుతారు సార్ పిల్లలు? నేను అనుకోవడం ముందు ఇలాంటి విషయాల్లో కొంచెం భారత ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెడతారని. ఏదంటే మీరు రేజ్ చేసిన పాయింట్, ఇట్స్ ఎ వాల్యుబుల్ పాయింట్. అబ్సల్యూట్లీ సార్. దగ్గర మెడిసిన్ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు 10 కోట్లు ఖర్చు అయితే 10 కోట్లు బ్యాంకులో వేసుకుంటే నెలకొచ్చే 10 లక్షల ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇక్కడ మీతో ఒక చిన్న విభేదిస్తాను. ఆయన మహానుభావుడు ఇందాక చెప్పినటువంటి మాకు ఎవరైతే పాఠాలు చెప్పారో ఢిల్లీ ఎయిమ్స్లో, ఆయన చెప్పేవాడు, హిందీలో చెప్తాను, తెలుగులో తర్జుమా చేస్తాను, పైసా ఈ కమానాయితో పాంఠీలలో కాసక్తి. అంటే పైసలే సంపాదించాలంటే మంచి జంక్షన్లో కూడల్లో పాన్ షాప్ పెట్టుకోవాలి, దాన్ని న్యూరో సర్జన్ కానక్కర్లేదు. మరి ఎందుకు న్యూరో సర్జరీ చేయాలి? అంటే పైసలు సంపాదన ఒకటే ప్రాతిపదిక కాదు సార్. ఇక్కడ డబ్బు పెట్టి చదువుతున్నారు కదా, ఆ అప్పు తీరాలి కదా. బ్యాంక్ వాడు ఈఎంఐ కట్టందే ఊరుకోడు, లోన్కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి డబుల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కాన్ఫిడెన్స్, నేను ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళిన సామర్థ్యం నాకు వస్తుందని. బ్యాంక్ ఇచ్చేయని కూడా వీళ్ళ మీద నమ్మకం ఉంటే ఇవ్వడు కదా సార్. అది మీ యాంగిల్లో చెప్తున్నారు. ఒకవేళ దాన్నే చూసి భయపడి ఒక నిజంగా మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉన్నాడు వెనకడిగేస్తే సమాజాన్ని ఒక మంచి డాక్టర్ కోల్పోదా? వాస్తవం అది కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిస్థితి తీసుకోండి, సీట్లే తీసుకోండి, ఆల్రెడీ మనం ఓవర్ సాచురేటెడ్ అండి. ఇంకొకటి చిన్న ప్రాబ్లం ఉంది. అంటే వద్దంటారా మీరు మెడిసిన్ ప్రొఫెషన్ లోకి స్టూడెంట్స్? వద్దని కాదు, అక్కడ ఇప్పుడు ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్ ఏమన్నా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమిటి, ఉదాహరణకి మీరు అందరూ సిటీలో ఉంటామన్నారండి, ఎక్కడ సాధ్యం? సిటీలో అంత కాంపిటీషన్ ఎక్కువ. మరి విలేజెస్ లో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ అది ప్రభుత్వం క్రియేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా అదే నేను వస్తున్నాను. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని, లేకపోతే నేషనల్ హెల్త్ కమిషన్ అని, ఇలాంటి కార్యక్రమాలు ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తున్నారు. ముందు గవర్నమెంట్లు కూడా ఇంతగా చేశారు. అది తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి రూరల్ ప్రాంతంలో చేయాలంటే ఎలక్ట్రిసిటీ నుంచి, లేకపోతే మొబైల్ ఫోన్ నుంచి
దీని ద్వారా ఆపరేషన్ చేస్తున్నారని మన స్టోరీలు వింటూ ఉంటే ఏ డాక్టర్ అక్కడ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ సో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటు చాలా. ఫీ రెగ్యులరైజేషన్ దగ్గర నుంచి అయితే ఒక దిశలో ఆల్రెడీ ఒకప్పుడు మెడికల్ సీట్స్ కంటే చూసుకుంటే ఇప్పుడు డెఫినెట్లీ మెడికల్ సీట్స్ చాలా ఎక్కువైనాయి కదండి. ఎన్ని కాలేజీలు అంటే నేను చెప్పాను కదా, మేము చదువుకున్నప్పుడు 1972 మాటలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి సీట్లు, చాలా 850 మంది పేషెంట్లకు ఒక డాక్టర్ ఉన్నాడు కానీ సార్ ఒక సీటుకి ఇంకా 2000 మంది పోటీ పడుతూనే ఉన్నారు సార్. మరి అక్కడ నిష్పత్తి ఇంకా బ్యాలెన్స్ అవ్వట్లేదు. అంటే అది ఎక్కడ కూడా అది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని సీట్లు అయితే ఏ ప్రభుత్వం క్రియేట్ చేయలేరు కదా. మనకు ఉదాహరణ మీరు ఐఐటీ తీసుకోండి, నేను అనేది అట్లీస్ట్ ఫీ రెగ్యులరైజేషన్ అయినా చాలా చేయాలి. అది చేయాలి. అది ప్రభుత్వం తప్పకుండా దాన్ని ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రభుత్వం అన్నది ఒక వ్యక్తి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి అందరినీ దృష్టి పెట్టుకుని దానికి చాలా ప్రయత్నం చేయాలి. చేసేదానికి ఒక రెగ్యులరైజేషన్. కానీ అక్కడ కూడా ఇప్పుడు స్కూల్ ఫీజు ప్రతి సంవత్సరం ఈ తంతు మన స్కూల్ రీఓపెన్ అయినాయి. అందరు తల్లిదండ్రులు చెప్పడం స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి అంటే ఇది ఒక వ్యవస్థ అలా నడుస్తుంది. దాన్ని మనకు రీసెర్చ్ చేసేదానికి మనకు దానిగా మన ఆలోచన అవగాహన తక్కువ. కానీ డెఫినెట్గా దీనికి ఒక ఇది రావాలి బ్లాంక్. ఇది ఒక మెడికల్ ఆస్పిరెంట్ పేరెంట్ గా నా మనసులో పాయింటే మిమ్మల్ని ఇవాళ అడిగాను సార్. కరెక్ట్. మీరు దాన్ని ఎక్కిపిస్తాను. నేను అందరికీ గవర్నమెంట్లో రావాలి నేను రూల్ లేదు. ఎగ్జాక్ట్లీ. ఏ కారణం ఆ రోజు జ్వరం రావచ్చు అండి, ఆ రోజు జలుబు రావచ్చు, సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఉండదు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చదవడం ఒకటే కాదు కదా. ఆ రోజు ఎగ్జామ్ అలాగనే ఒక ఎగ్జామ్ కానీ ఆ రోజు రాయకపోతే మరుసటి రోజు ఇంకో ఛాన్స్ ఇస్తారా? అదే కదా. ఇలాంటి వ్యవస్థలు ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్లీ సార్ ఇప్పుడు మెరిట్లో ఒక స్టూడెంట్ సీట్ తెచ్చుకున్నాడో తెచ్చుకోలేదో, లేకపోతే నా కొడుకు వస్తుందో, లేకపోతే నేను ఫీజు కడతానో, ఇది నా ఒక్క సమస్య కాదు. ఆ రేటు, ఆ చదివే తీరు, అది ఓవరాల్గా దూరం నుంచి చూసి భయపడే ప్రొఫెషన్లోకి రాకుండా ఉన్నారంటేనే బాధేస్తుంది. బికాజ్ వాళ్ళు లేనిదే లైఫ్ లేదు, మనుగడ లేదు. ఎందుకంటే ఈ రోజున కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నది కూడా 2025 నీట్ 25 లక్షల మంది రాశారు భారతదేశం నుంచి. అంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నది లోటుపాట్లు తెలిసి కూడా ఎక్కడవుతారు దానికి మంచి రోజులు రాకపోతాయా, ఈ విషయాలన్నింటి ప్రభుత్వం ఆకలింపు చేసుకోదా అని ఒక హోప్ అంతే. సరే ఇప్పుడు మనం మాట్లాడుకుంది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడదాం. ఎప్పుడు డాక్టర్ అనేవాడు గ్రేటే, దేవుడే. డాక్టర్ అంటే దేవుడే, పర్యాయ పదం దేవుడే. ఇలా సొసైటీ ఒకప్పుడు ఆలోచించేది. ఇప్పుడు చాలామంది డాక్టర్స్, ఎందుకంటే నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు, సగం సర్కిల్ నాదంతా డాక్టర్స్ మధ్యలోనే నడుస్తుంది. వాళ్ళు చెప్పే మాటలే నేను ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్స్గా అడుగుతున్నాను. పేషెంట్స్కి డాక్టర్స్ అంటే రెస్పెక్ట్ లేదు. ఒకప్పుడు మనం ఏం చెప్తే అది చాలా గౌరవంగా వినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే గూగుల్లోంచి తీసుకొస్తారు రిపోర్ట్స్, చాట్ జీపీటీ నుంచి రిపోర్ట్స్ తీసుకొస్తారు. నువ్వేంటి నాకు చెప్పేది, ఆల్రెడీ నాకు తెలుసు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అన్నట్లుగా చులకన చేసి మాట్లాడతారు, తీసి పారేస్తారు. మీరు అన్న విషయమే ఈ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా వచ్చి ఈ సంవత్సరం ఈరోజు డాక్టర్స్ డేకి నేపథ్యం థీమ్ ఏంటి తెలుసా? బిహైండ్ ద మాస్క్, హూ కేర్స్ ఫర్ ది హీలర్స్. ఎగ్జాక్ట్లీ సార్, వెరీ వెల్ ఆస్క్డ్ సార్. హూ కేర్స్ సార్, హూ ఇస్ కేరింగ్ ఫర్ దెం. కరెక్ట్. దోస్ హూ హీల్ యూ, వాళ్ళని ఎవరు హీల్ చేస్తారు అంటే ఏంటంటే ముసుగు వెనక సంరక్షకుల సంరక్షణ. సార్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ డాక్టర్స్ డే. అందుకని థీమ్లో అసలు చాలా అప్రాప్రియేట్ థీమ్ నాకు అనిపించింది. అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. 2025 థీమ్ ఏదైతే ఉందో చాలా సమయం అనుకూలంగా చేశారని చెప్పాలి. హూ కేర్స్ ఫర్ ది హీలర్స్, హూ హీల్స్ ద హీలర్స్. అంటే ఏమిటంటే మీరు ఎవరైతే మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారో, మిమ్మల్ని కేర్ చేసుకుంటున్నారో వాళ్ళని కూడా కేర్ తీసుకోండి. దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ ప్రాణాలు కోల్పోతే డాక్టర్ కావాలని చేశాడు అని డాక్టర్ మీద దాడి, అదే ఇబ్బందికరం. ఇప్పుడు డాక్టర్ల తాలూకా ఎఫర్ట్సే కాదు, వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ వేగాల్ని, ఇబ్బందుల్ని, ఏ పరిస్థితుల్లో అలా చేయక తప్పటం లేదు, జరగటం లేదు, ఇవన్నీ ఆలోచించండి. వాళ్ళు ఎన్ని గంటలు డ్యూటీలు చేస్తున్నారు, ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితులు ఏమిటి. ఎన్ని సోషల్ మీడియాలో కూడా ఎవరో మా అబ్బాయికి లేట్ చేసామనంటే స్టోరీ వింటూ ఉంటాం. సడన్గా ఆయన వచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత అటెండెన్స్ అందరూ తల్లిదండ్రులు కోపడుతూ ఉంటే తమ నెమ్మదికి చెప్పాడు, మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, నేను అటెండ్ అయ్యి వచ్చానండి. సరే, అక్కడతో వీళ్ళు కూల్ అయిపోతారు. అంటే మనుషులు స్వలాభం అని చెప్పకపోయినా కానీ వాళ్ళకి కావాల్సిందల్లా మా పేషెంట్ కానీ మా చుట్టానికి కానీ బాగా కావాలి అని. తప్పు కూడా లేదు.
కానీ దయచేసి అందరు గమనించండి ఏమిటంటే డాక్టర్ కూడా మాంసం ఏది రక్తం ఉండేటువంటి మీలాంటి మనిషి మనలాంటి మనిషి. ఆయన 10 సార్లు ఏం దైవాంశ సంభూతుడు కాడు ఆయన. సరే బాగా జరిగినప్పుడు అందరూ దైవాంశను ఆపాదిస్తారు. అయితే అక్కడ కూడా కొన్ని తప్పిదాలు కొన్ని లిమిటేషన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, కూడా ఈరోజు ఒక బ్రెయిన్ ఆపరేషన్ 5 గంటల ఆపరేషన్ చేసి వచ్చాను. ఆపరేషన్ చేసినప్పుడు నేను చెప్పాను ఒక 90% ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, 10% మాత్రం ప్రాణానికి రిస్క్ ఉండొచ్చు. పెద్ద ట్యూమర్ ఉంది బ్రెయిన్లో, లెఫ్ట్ సైడ్ ఉంది, మాట పడిపోవచ్చు, కాలు చేయి పడిపోవచ్చు, కుడికా. అక్కడ 2 విధాలుగా ఆలోచించి ఎప్పుడో పాతదే 90% బాగా అవుతుందో కానీ ఆలోచిస్తే ఒక పాజిటివ్ దృక్పథం. అమ్మో 10% రిస్క్ ఉందని అంటే అసలు రిస్క్ లేని ఆపరేషన్ ఎక్కడ ఉందండి? ఆ మధ్యకాలంలో ఒక వీడియో చేసాం. ఎక్కడంటే మన ఎక్కడో కోకట్పల్లి ప్రాంతంలోనే ఒక పన్ను తీయడానికి ఒక డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్ళి, మ్యారేజ్ కాని వ్యక్తి బ్రహ్మచారి, ఆ పన్ను తీయడం పేషెంట్ చనిపోయాడు. ఎవరు నమ్ముతారు జరిగిందని? అంటే అర్థం ఏంటంటే ఆంగ్లంలో చెప్తే సర్జరీ ఈ సర్జరీ, నో స్మాల్ ఆర్ బిగ్. కానీ ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళకి 100% గ్యారెంటీ కావాలండి. ఎట్లా సాధ్యం? తర్వాత మీ చుట్టాలు, మీ బంధువులు, మీరందరూ, మీలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఎవరు మాత్రం 100% గ్యారెంటీ ఇవ్వగలరండి? ఎవరు ఇవ్వలేరు. ఇంకొక మాట, ఇంకోళ్ళని నిందించే ముందు కానీ పేషెంట్ అందరికీ ఎన్నిసార్లు సోషల్ మీడియాలో ఇంత వ్యాప్తి చెందింది, ఎంతోమంది రీచ్ అయ్యారు. ఈరోజు ఆపరేషన్ చేసిన పేషెంట్ వీడియో చూసి వచ్చామని నాకు ఎంతో సంతోషం చేసింది. సోషల్ మీడియాలో లోటుపాట్లు, ఇబ్బందులు, నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పేషెంట్ అక్కడ చూసి, అంటే మనం చెప్పిన వివరాల మీద వాళ్ళకు ఒక నమ్మకం, అవగాహన, ఇక్కడ న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన, దాంతో ఎక్కడో వరంగల్ నుంచి రావడం జరిగింది. ఎంత సంతోషంగా ఉంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ప్రతి దగ్గర మనం చెప్తాం తొందరగా డయాగ్నోజ్ అవ్వాలి. ఈ మధ్యన ఒక కార్యక్రమం మనం ఐడ్రీమ్లోనే చేసాం. ఆల్జీమర్స్ డిసీజ్ వచ్చే ముందు కొన్ని టెస్టులు చేస్తే సరిపోతుంది. పార్కిన్సన్ వ్యాధి కోసం కొన్ని లక్షణాలు ఉన్నాయి. మీరు అలాగా ఆ స్టేజ్లో మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా తొందరగా న్యాయం చేయగలరు కదా. చిన్నపిల్లలే ముఖ్యంగా ప్రాబ్లం అండి. 5 రోజుల నుంచి డయేరియా, లూజ్ మోషన్స్ వస్తూ ఉంటాయి, జ్వరం ఉంది, ఏదో ఇంటి దగ్గర అటు ఇటు నడుస్తూ ఉంటుంది. సాయంకాలం సడన్గా సీరియస్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర రావాలి. వచ్చిన తర్వాత పేషెంట్ నార్మల్ అయిపోవాలి. అంటే పేషెంట్ లాస్ట్ మినిట్ ఎప్పుడన్నా రావచ్చు, డాక్టర్ మాత్రం కాపాడాలి, ఇది ఎక్స్పెక్టేషన్. అదే గమనించాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి మీ పేషెంట్ ఉన్న పరిస్థితి ఏంటి? ఉదాహరణ న్యూరో సర్జరీ తీసుకోండి. బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, పూర్తిగా కళ్ళు చూపు తగ్గిపోయిన తర్వాత, అసలు కనబడకపోయిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి చూపు వస్తుందా రాదా, రాకపోతే ఎట్లాగానంటే ఎట్లా అవుతుందండి? రైట్. అంటే దానికి ఆర్గ్యుమెంట్ అన్నదానికన్నా ఆలోచన అన్నది, అవగాహన చాలా అవసరం. పేషెంట్ కూడా స్పృహ చాలా అవసరం. 2025లో వైద్య విధానం కూడా అదే దిశలో వెళ్తూ ఉంటుంది. పాతలాగా ఏదో డయాగ్నోస్ అప్పుడు చేయడం కాదు, ప్రోయాక్టివ్, ముందు నుంచి ఇది వచ్చే అవకాశం ఉందేమో, ప్రిడిక్టివ్, అంటే దానికోసం ఇవన్నీ టెస్టులు చేసి సరిపోతుందేమో, ప్రివెంటివ్, ముందు జాగ్రత్తలు. మళ్ళీ ఇంకొక యాంగిల్ కూడా ఉంది సార్ దీనికి. ఒకవేళ డాక్టర్ టు బీ ఆన్ సేఫ్ హ్యాండ్ సైడ్ ప్రాపర్ డయాగ్నోసిస్ కోసం ఒక పేజ్ నిండా టెస్టులు రాస్తే, ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు ఎక్కువ రాస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఇక్కడ కూడా మేము చదువుకున్న రోజుల్లో ఇదే వినేవాళ్ళం. ఎవరు అమెరికా వెళ్ళాడట, అన్ని టెస్టులు చేశాడట, అవసరమా? మన దగ్గర అయితే డాక్టర్ చేయబెట్టుకుని నాడి చూసి చెప్పేసి మందులు రాశాడు. ఇక్కడ భారతదేశంలో కూడా ఇదే సాంప్రదాయం దురదృష్టవశాత్తు వస్తూ ఉంది. ఎందుకు అనంటే అది చేయకపోతే ప్రాబ్లం అండి. ఈరోజు చాలామంది పేషెంట్లు వచ్చి, ఉదాహరణ నా దగ్గర పేషెంట్ తలనొప్పితో వస్తాడు, ఏవో దానికి కొన్ని లక్షణం అండి, వాంతులు లేవు, కంటి చూపు బాగానే ఉంది, ఈ మధ్య కాలం వచ్చింది కదా తలనొప్పి, చూద్దాంలే స్కాన్ ఎందుకంటాం. ఆయన సంతృప్తి పడ్డు, చేయించుకుంటే ఒక పని పోయింది కదా, ఏదయ్యా వద్దనుకుంటున్నాం కదా, నేను చేయను, ఇంకో దగ్గరికి వెళ్తాడు, ఆయన స్కాన్ చేసుకుంటాడు. అదే కాకుండా ఇంకా చిన్న ఇబ్బంది ఉందండి. పొరపాటున కానీ ఏదన్నా కానీ అందులో కనబడితే మొదటి డాక్టర్ అనేది రిస్క్. ఈ చాట్ జీపీ గురించి పేరెత్తారు, అక్కడ కూడా అది జరుగుతుంది. ఆమె ఒక మహాతల్లి చెప్పింది, అలా పాప కోసం ఏదో ప్రాబ్లం వస్తే 17 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కనిపెట్టలేకపోయారు, చాట్ జీపీ కనిపెట్టింది. గమనించాల్సింది ఏంటంటే మొదటి వాళ్ళందరూ తెలివి తక్కువ కారండి. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, వ్యాధి ముదిరిపోయింది, ఇన్ని పరీక్షలు చేయించారు, పరీక్షల తర్వాత సారాంశం కూడా లాస్ట్ డాక్టర్ దగ్గర ఉంటుంది. అంటే ది లాస్ట్ డాక్టర్ ఇస్ ద స్మార్టెస్ట్ డాక్టర్, నాట్ దట్ హీ స్మార్ట్, నాట్ దట్ ది రెస్ట్ ఆఫ్ అదర్ పర్సన్ ఆల్సో. yes, కరెక్ట్. అంటే ఏమిటంటే ఏదైతే ఒక వ్యాధి ముదిరుకుందో లక్షణాలన్నీ అక్కడ చేసి ఆ టెస్టులు ఇంకో టెస్ట్ చేసిన తర్వాత చాట్ జీపీటీ ఉందో దాని బాబు అన్న చెప్తుంది.
మరి చాట్ జీపీటీ తర్వాత మళ్ళీ న్యూరో సర్జన్ దగ్గర చేయించుకున్నారు కదా సర్జరీ చేయాల్సింది మాత్రం న్యూరో సర్జనే కదా ప్రస్తుతానికి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ దానికి ఇంకా ఆలోచన చేస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తూ పుట్టే వీఆర్ నో వేర్. అయితే ఈ టెక్నాలజీ అన్నది దానిని మనం ఏదో కించపరిచే ప్రయత్నం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది తప్పకుండా ఉంటుంది. డాక్టర్లు అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కోవిడ్తో సహజీవనం చేసినట్టుగానే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంకా ప్రతి కార్నర్లోకి ఉంటూ ఉంటుంది. నేర్చుకోవాలి, చేయాలి. ఎందుకంటే 12% అప్పటికే డాక్టర్లు ఇండియాలో వాడుతూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గాట్ ఇట్ సార్. సార్ డాక్టర్స్ అందరూ డిగ్రీ తీసుకునే ముందర హిపోక్రట్స్ ఓట్ ఏదో చేస్తారంట కదా సార్, ఎలాంటి పార్షియాలిటీ లేకుండా మేము మా సేవ చేస్తాము, లాభాపేక్ష ఏమి ఆశించకుండా వైద్యం అందిస్తాం, ఇట్లా ఏదో చేస్తారంట కదా సార్. అలా ఇప్పుడు కూడా చేస్తాడు తదాస్తు సార్. అలా ఇప్పుడు మీరు ఓత్ చేస్తున్నారు అనుకోండి, ఆనెస్ట్గా డాక్టర్స్ డే రోజున, అది కూడా మీ పుట్టినరోజున ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఐ నో యు ఆర్ వెరీ ఆనెస్ట్, బట్ స్టిల్ మీరు చేసిన ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ ఎప్పుడైనా అసెస్మెంట్ దగ్గర నుంచి ఆచరణ దాకా ఎప్పుడైనా ఎక్కడైనా మిస్ఫైర్ అయ్యి మీరు చిన్నపాటి గిల్ట్కి లోనైన సందర్భాలు మీ డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎదురైందా? నిజాయితీగా చెప్పాలి. దానికి ముందు ఒక మాట చెప్తాను మీకు. ఇందాక మీరు చెప్పారు కదా నిజాయితీ అని, దాని గురించి 2 మాటలు చెప్దాం. ఈ ముఖ్యమైన ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్పైన్లో, బ్రెయిన్లో, మెదడు లోపల వచ్చే ఇబ్బందులు ఏంటంటే అది సంథింగ్ లైక్ ఎమర్జెన్సీ లాంటి, దానికి ఇంకా ఆలోచన పెద్ద లేదు. ఈ వెన్నుపాము వెన్నుపూసకు సంబంధించిన దగ్గరలోనే ప్రాబ్లం వస్తుంది. దానికి తోడు మా ప్రాణాల మీదకి ఏంటంటే ఒక ఎంఆర్ఐ అని ఒక మెషిన్ వచ్చింది. ఎంఆర్ఐ వల్ల ఏమిటండి సెన్సిటివిటీ చాలా ఎక్కువ అండి. అంటే ఒక డిస్కే తీసుకోండి, నడు నొప్పి ఏదో ప్రాబ్లము, ఎంఆర్ఐ చేశారు. ఎంఆర్ఐ ఎవరైనా ఎక్కడికి వెళ్ళి చేసుకుంటున్నారు. మన దేశంలో అయితే అరగంటలో ఎంఆర్ఐ అయిపోతుంది. మీకు తెలుసా ఇంగ్లాండ్ కానీ అమెరికాలో ఎంతసేపు పడుతుందో? కొన్ని రోజులు అపాయింట్మెంటు, తర్వాత కొన్నిసార్లు నెలలు కూడా పడుతుందట. అక్కడ వ్యవస్థ అది, వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు. ఇప్పుడు ఇంగ్లాండే తీసుకున్న దానికి NHS అంటుంది, నేషనల్ హెల్త్ సర్వీస్. వాళ్ళు ఫస్ట్ ఏదో మామూలు జీపీ లాంటి వాళ్ళు ఉంటారు, జనరల్ ప్రాక్టీషనర్. ఆయన కనిపించాలి ఎంఆర్ఐ అవసరం అని కొన్నాళ్ళు మందులు రాస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడలాగా వెళ్ళి నా నడుము ఉందని నేను చేయించుకుంటాను, నేను చాలా ప్రాబ్లం అవుతుంది అన్నానికి లేదు, అక్కడ వ్యవస్థ అది. బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఇండియా సార్, అది మాత్రం. ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకుంటే ఎంఆర్ఐ మిషన్లు ఎన్ని ఉన్నాయి? కావాల్సిందల్లా మీ దగ్గర కానీ పైసలు ఉంటే, డాక్టర్ గారిని రికమెండ్ చేసినట్టయితే అరగంటలో ఎంఆర్ఐ అయిపోతుంది, సాయంకాలం కల్లా రిపోర్ట్ మీ దగ్గర ఉంటుంది. ఇంకంతకన్నా మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ ఎంత ఇదైంది. కరెక్ట్. దానిలో ఇబ్బంది కొంచెం మాట్లాడుకుంటుంటే ఒక డిస్క్ ఉందండి. డిస్క్ ఉండేసరికి ఒక డాక్టర్ గారు ఎవరో పేర్లు తీసుకోగానే అక్కడ డాక్టర్ ఆపరేషన్ చెప్తారు, నా దగ్గరికి వస్తారు. నేను వాళ్ళని కొన్ని పరీక్షలు చేసి అక్కడ నడమని కాలెత్తి చూడమని చూసిన తర్వాత నా ప్రకారం నీకు ఆపరేషన్ అవసరం లేదయ్యా అంట. సార్ మరి ఆ డాక్టర్ గారు చెప్పారు, అది ఆ డాక్టర్ గారి అభిప్రాయం, నేనేం చెప్పను దానికి, నేనైతే చేయను. ఎప్పుడు సార్ అవసరం పడదు? దానికి కొన్ని ఉన్నాయి విధానాలు. నీ కాలు వీక్ అయిపోయినా, నడవలేకపోయినా, కాలు తిమ్మిరైపోయినా, మూత్రంలో కానీ ఇబ్బంది వస్తాయి, ఇది ఇండికేషన్స్ అని రుచించదు. అక్కడ పేషెంట్లు అక్కడికి వెళ్ళి చేసుకుంటారు, మళ్ళీ ఇబ్బంది వస్తుంది, మళ్ళీ ఏదో తర్వాత సార్ మీరు అన్నారు కానీ అక్కడికి వెళ్ళి ఆపరేషన్ ఇప్పుడు బాగాలేదు సార్, వాళ్ళకి మంచి పని అయింది, నేను తప్పు అనుకో. దయచేసి జరుగుతున్నది అలా ఏమిటంటే, ఇలాంటి వాళ్ళకి నేను ఆపరేషన్ చేయకుండా నాకు సైన్స్ ప్రకారం ఆ వ్యక్తికి ఆపరేషన్ అవసరం లేదు అని అంటే, ముఖ్యంగా స్పైన్లో చేయని సన్నివేశాలు కోకొల్లలు. 10-11 సంవత్సరాల తర్వాత కూడా డాక్టర్ గారు మీరు ఆపరేషన్ అవసరం లేదని అన్నారని ఇంకో ఫలానా వ్యక్తి ఎవరు అన్నారు, కానీ మీరు వద్దన్న ఈ రోజు నేను బాగానే ఉన్నానని చెప్పిన ఎంతోమంది ఈ ప్రోగ్రాం చూస్తున్న మహానుభావులు, పేషెంట్లు, మహానుభావులు అందరికీ కూడా అది గుర్తు. ఆపరేషన్ చేసిన తర్వాత మీరు అడిగిన మాట చాలా ఎన్నిసార్లు ఎలా ఉంటుందంటే, అందుకే నేను దేవుని పేరు తీసుకుంటాను. ఒక ఆపరేషన్ చేస్తామండి, బాగా అవుతుంది, బాగానే ఉంది, సర్ఫేస్ బ్రెయిన్ పైన ఉంది ట్యూమరు, పెద్ద సైజు కూడా కాదు, క్యాన్సర్ కాదేమో. సో ఎక్స్పెక్ట్ ఏం చేస్తామంటే బాగుంటుంది రిజల్ట్ అని. అయినా కూడా నేను ఏ పేషెంట్కి కూడా రిస్క్ లేదని చెప్పను సొమ్మండి, చెప్పలేము. ఎందుకంటే అది విధిరాత. ఎవరికి చదువుతుంది, ఎవరికి ఏం తెలుసండి. అలాంటప్పుడు సాయంకాలం ఆపరేషన్ అయిన తర్వాత నేను వెళ్ళి పేషెంట్ చూస్తే డల్గా అయిపోవడం, ముఖ్యంగా న్యూరోసర్జరీలో నేను మాట్లాడుతున్నాను, లేకపోతే మళ్ళీ ఇంకేదో వెంటిలేటర్ పెట్టాల్సి రావడం, అది ఎట్టి పరిస్థితులు కూడా సంతోషకరమైన మాట కాదు నాకు. ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజు కానీ 2 రోజులు కానీ నాకు నిజంగా దాని గురించి ఆలోచన చేయాల్సింది
వస్తూనే ఉంటుంది, మెదడులో తిరుగుతూ అదే రీల్ అవుతూ ఉంటుంది. అలా ఎప్పుడన్నా మిస్ఫైర్ అయిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా సార్? అంటే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మాటకి ఒక అప్రోచ్ అదే జరుగుతూ ఉంటుంది. ఒక 2 సంఘటనలు చెప్తాను మీకు. ఒక ఎన్యూరిజం అని ఒక చాలా కాంప్లికేట్. ఇప్పుడైతే దానికి శస్త్రచికిత్స తగ్గింది. ఇంటర్వెన్షన్ రేడియాలజీ వాళ్ళు వచ్చారు, మాకు కొంత థెరపీ ఇచ్చారు. ఆ ఆపరేషన్ చేసినప్పుడు ఒక క్లిప్ వేయాలండి. సో దానికి ఆ రోజులు నిష్ణాతులు అందరూ కూడా మేము చదువుకున్నప్పుడు కూడా ఏం నేర్పారంటే, ఆపరేషన్ చేసే ముందు 2 రోజులు, ఆపరేషన్ చేసిన తర్వాత 2 రోజులు కరెక్ట్గా ఉండేటువంటి ఒక సిన్సియర్ న్యూరో సర్జరీ నిద్రపట్టదు. ముందు రోజు ఏంటి, ఎలా చేయాలి ఆపరేషన్, ఏం టెక్నిక్, ఏ రూట్ అప్రోచ్ చేయాలి, ఏ క్లిప్ వేయాలి, ఇంకా తిరుగుతూనే ఉంటుంది తల. ఆపరేషన్ అయిన తర్వాత 2 రోజుల వరకు పేషెంట్ నార్మల్గా ఉండి ఛాయ్ తాగినంత వరకు. అంటే మరి అది అసాధ్యం కాదు కదండి. కొన్నిసార్లు మనం అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయము. ఎందుకో బ్లీడింగ్ అక్కడి నుంచో వస్తుంది తెలియదు. ఎనస్థీషియన్ అంటాడు, ఇది బాగానే ఉందండి, బీపీ నేను 40లో మెయింటైన్ చేస్తున్నాను అంటాడు. బ్లడ్ ట్రాన్స్ఫర్ సో ఇచ్చాడు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకోవాల్సింది న్యూరో సర్జన్. సో మీకు కూడా అలాంటి సందర్భాలు అయినాయి? అంతే. ఇప్పుడు అంటే దానికి అదే దేవుడు ఇచ్చిన విద్య అనుకోండి, హస్తవాసి, మీరు ఏమనుకోండి, కానీ శాతం తక్కువ. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది. మీరు చెప్పింది ఏంటంటే, ఇది నా చేతులు ఏమి రాలేదని ఎవరన్నా కానీ చెప్పితే జనరల్ సర్జరీ కానీ. ఎందుకంటే మళ్ళీ నేను అందరికీ చెప్పే మాట, చిన్న ఫ్యామిలీ ప్లానింగ్, ఇప్పుడు లాపరోస్కోపీ, ట్యూబెక్టమీ అండి, ఎంతసేపు పడుతుందండి? 10 నిమిషాలు. మరి అక్కడ ఇబ్బందులు చూడటంలా. ఈ క్యాంపులో చేస్తారు క్యాటరాక్ట్, ఇన్ఫెక్షన్ అయింది కళ్ళు, మన తెలంగాణ రాష్ట్రంలో విన్నాం. అంటే అంత చిన్న 10 నిమిషాల నుంచి 20 నిమిషాల ఆపరేషన్లోనే ప్రాబ్లమ్స్ వస్తుంటే, న్యూరో సర్జరీ 4-5 గంటల ఆపరేషన్ చేయబోతూ ఏం ప్రాబ్లం రాదు అని. అక్కడే ఇప్పుడు మేమేం తీసుకుంటామంటే కోమార్బిడ్స్ అంటాం. డయాబెటీస్ ఉంది, రిస్క్ ఎక్కువ, బ్లడ్ ప్రెషర్, ఊబకాయం, స్మోకర్, ఆల్కహాలిక్, తల్లిదండ్రులకి ఏదో రిస్క్, ఇవి కోమార్బిడ్స్ అంటాం. గాట్ ఇట్ సార్, ఐ టోటలీ గెట్ యూ. అందువల్ల మోస్ట్ ఛాలెంజింగ్ కేసు ఏంటి మీ కెరియర్లో మీరు చేసింది? అండ్ ఇమోషనల్గా ఆ కేసుని హ్యాండిల్ చేయడప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకున్నారు? విచ్ కేసు వాజ్ దాట్? అంటే నేను ఫస్ట్ చేసిన ఎక్కడ నిమ్స్లో కాంప్లికేటెడ్ ఒక జర్నలిస్ట్, అప్పుడే నిమ్స్లో వచ్చి కొన్నాళ్ళైంది చేరి. ఆయనకి కన్ను మూత పడిపోయింది సడన్గా, బ్రెయిన్ హెమరేజ్ వచ్చి. టెస్టులు చేయగా ఆయనకి ఎన్యూరిజం అని. ఇందాక ఎన్యూరిజం అంటే దాని పేరు కోబ్రా అని, ఎప్పుడన్నా కరుస్తుంది సుమా అని, అలాంటి దానితో పోలిక. సో ఆపరేషన్ చేయడానికి రెడీగా అని అప్పుడే డైరెక్టర్ గారు, ఏమయ్యా నువ్వే చేస్తున్నావు ఆపరేషన్ అట. అవును సార్. వాడు జర్నలిస్ట్, నీకు తెలుసా? తెలుసు సార్. మరి అన్నీ చెప్పావా? చెప్పాను సార్. ఆ పేషెంట్కి ఆ క్లిప్ వేస్తున్నప్పుడు ఇంకా అసలు రక్తం రావడం. మీరు గమనించండి ఆ టైంలో నా మనోభావాలు మీరు ఏముంటాయో. నేను అందుకని ఎన్నో సన్నివేశాలు చెప్తున్నాను. ఇలాంటి కాంప్లికేటెడ్ ఆపరేషన్లు అప్పుడు పేషెంట్లకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి అనస్థిషియన్ ఉంటాడండి. పల్స్ రేటు కానీ ఎక్కువైనట్టు నేను చెప్తూ ఉంటాను, ఏవో మందులు ఇస్తూ ఉంటారండి. డాక్టర్ తాలూకా బీపీ పల్స్ రికార్డింగ్ ఎక్కడైనా ఉందా వ్యవస్థ? ఏం చేస్తారు సార్ మరి డాక్టర్స్కి అంత స్ట్రెస్? దేవుడిని ప్రార్థించడమే, నమ్మకం ఉంటాను. సో సర్జరీకి ముందు దేవుడిని దాన్ని సర్జరీ అయిన తర్వాత అంటే హోప్ అండి. అంటే దానికి ఇంకా ఓపిక. అందుకే న్యూరో సర్జరీలో ముఖ్యంగా ఒక మాట ఉంటుంది, హిమోస్టేస్. ప్రతి సర్జరీలో ఉంటుంది. ఇప్పుడు లంగ్లో చేశారు అనుకోండి, చెస్ట్లో చేశారు, ఒక ట్యూబ్ వేసి వచ్చేస్తాం. బ్రెయిన్లో ట్యూబ్లు పెట్టలేము, డ్రైన్స్ అంటాం. అందువల్ల అక్కడ చిన్న బ్లీడర్ వచ్చినా కానీ పూర్తిగా ఆగినంత వరకు ఒక్కొక్కసారి గంటల సమయం కూడా పట్టిన రోజులు ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఏమిటంటే ఇప్పుడు ఎనస్థీషియా అనేది చాలా బాగా, న్యూరో ఎనస్థీషియా అని ఒక విభాగం వచ్చింది. దానివలన అందులో కూడా చాలామంది నిష్ణాతులు డిఎం చదివిన వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కూడా అనుభవం దాంట్లో ఉంది. అందువల్ల డెఫినెట్గా పర్సంటేజ్ అలాంటివి చూడడం. నేను ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్నప్పుడు ఒక్కొక్కసారి గంటలు కూడా బ్లీడింగ్ అండి. ట్యూమర్ తీసేస్తాం, బ్లీడింగ్ ఆగదు. ఎగ్జాక్ట్లీ సర్జరీ చేసేటప్పుడు అసలు కొన్ని నిమిషాలు మీరే జోన్ అవుట్ అయిపోయినా, లేకపోతే బ్లాంక్ అవుట్ అయిపోయినా ఆ పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది? వాస్తవమే. మరి అందుకే అంత జ్ఞానం, అంత తదేక జ్ఞానం కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. ముఖ్యంగా నేను ఎలాగ ఆలోచిస్తానంటే, అంత పేషెన్స్ ఈ జనరేషన్ డాక్టర్స్కి ఉందా సార్? నేను నా గురించి చెప్తాను, ఎందుకంటే సమయం మారుతున్న కొలది. ఇప్పుడు మీరు వింటూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. ఆయన ఏదో మ్యూజిక్ పెట్టుకొని చేస్తూ ఉంటారట, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అలాంటి డాక్టర్లు సినిమాల్లో బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఒక బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్న 43 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా నేను ఎలా ఆలోచిస్తానంటే, ఒక బ్రెయిన్ ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్లో, వారి చుట్టాలో, వాళ్ళ భార్యో, ఎవరో భర్తో ఆ వ్యక్తి తాలూకా మెదడుని నా చేతిలో పెట్టి, అయ్యా
మీరు దీనికి న్యాయం చేయండి అని చెప్పినటువంటి నాకు అది గోచరిస్తూ ఉంటుంది ప్రతి కేసు. ఇన్ని వేల ఆపరేషన్ చేశాను కాబట్టి ఇదేదో నెక్స్ట్ ఆపరేషన్ అని ఈజీగా తీసుకోవడం అన్నది ఈరోజు కూడా నాకు అవ్వదు. అందుకంటే ముఖ్యమైన సమయం కనీసం ఒక అరగంట నుంచి 40 నిమిషాలు. డాక్టర్ గారు మీరు మా చుట్టాలకు చేశారు, బంధువులకు చేశారు, 5 మందికి కనుక్కొనే వచ్చామని అన్నా కూడా ప్రతి వివరం ఇది అవ్వచ్చు అని ఎక్స్రేలు స్కాన్లు అన్నీ పెట్టి చూపించి ఈ అవకాశం రిస్క్ ఉంది, అవకాశం రావాలని లేదు. ముందరే పేషెంట్ అట్లా ప్రిపేర్ అదే చేస్తారు. అది కౌన్సిలింగ్ అన్నది. మ్యాండేటరీ. కౌన్సిలింగ్ ఇప్పుడు Got ఈ it, రోజున అందరికీ ముఖ్యంగా ఏదైతే యువతకి మా యువత డాక్టర్లు అందరికీ తెలియాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నేర్చుకున్నాను లక్కీగా. ఆపరేషన్ చేయడం ఎంత ముఖ్యమో, ఎంత బాగా చేయడం ఎంత గొప్ప, కౌన్సిలింగ్ అనేది దానికంటే ముఖ్యమని నేను అంటాను. గాట్ ఇట్ సార్. సరే, ఎందుకంటే అందులో 2 మాటలు ఉన్నాయి. అటెండెన్స్కి ఈ రోజులు ముఖ్యంగా కార్పొరేట్ రంగం అన్నది చాలా ముందంజలో ఉంది. అప్పుడే పర్టికులర్గా లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి పేషెంట్ చుట్టానికి ఆ పేషెంట్ తాలూకా బాగోగులు ఇబ్బందులు కనుక్కునే హక్కు ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా 100% సార్, 100% డాక్టర్కి ఉంది. అది నేను తూచా తప్పకుండా పాటిస్తాను. ఇక్కడలో కూడా సరే ఇప్పుడు నేను మనిషిని 100% నా వాళ్ళు సంతృప్తిగా ఉన్నారని నేను గొప్ప మాటలు చెప్పకపోయినా చాలా ఎక్కువ శాతం అయితే సంతోషంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 43 సంవత్సరాల తర్వాత ప్రాక్టీస్ చేస్తూ 38 సంవత్సరాలు చేసి ఒక ప్రోగ్రామ్ కి వచ్చారంటే 38 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉండి ఈరోజు సర్జరీ కూడా చేసి వచ్చి మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారంటేనే ఆ పేషెంట్ మహానుభావులు వాళ్ళ చుట్టాలందరూ నా మీద ఉన్న నమ్మకానికి ఇది ఒక ప్రతి. అందుకనే సార్ లోపల ఉన్న డౌట్స్ అన్ని మిమ్మల్ని అడిగిస్తున్నాను. సార్ ఇప్పుడు బేసికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిట్లో ఎలా అయితే స్ప్రెడ్ అయిపోతుందో ఈవెన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మెడిసిన్ రంగంలో కూడా ర్యాపిడ్గా వృద్ధి చెందుతున్న వేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ న్యూరో సైన్సెస్ మాట్లాడినా ఇందాక మీరు ఒక పదం వాడారు, మాకు ఇప్పటివరకు రేడియాలజీ తెలుసు కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఈజ్ అ న్యూ స్ట్రీమ్ విచ్ ఇస్ ఎమర్జింగ్ ఇన్ మెడిసిన్. అలాగే న్యూరో అనస్థీషియా అన్నారు. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చేస్తున్న వేళ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు న్యూరాలజీ ఎంత అడ్వాన్స్మెంట్స్కి ఫ్యూచర్లో స్కోప్ ఉంది అండ్ ఇవాళ రోజున న్యూరో సర్జరీ ఆర్ న్యూరాలజీ ఆప్ట్ చేసుకునే మెడికల్ ఎంతూసియాస్ట్స్కి మీరేం చెప్తారు? ప్రపంచం ముందు రాబోయే రోజులు చాలా గొప్ప రోజులండి. డాక్టర్లకి మెడికల్ ప్రొఫెషన్కి మంచి రోజులు రాబోతున్నాయి. ఇంకా ఇప్పుడు కూడా మంచి రోజులే. ఎందుకంటే 2030 కల్లా ఈ ఏదైతే పరిస్థితులు ఫెసిలిటీసు ట్రెండ్స్ అన్నది డబుల్ అవుతాయట ఇంకా 5 సంవత్సరాల్లోనే. భారతదేశంలో జనాభా ఏదైతే 60 సంవత్సరాల పైబడి జనాభా ఎక్కువ అవుతున్నారు. 150 మిలియన్లు ఉన్నారండి భారతదేశంలో 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు. 80 సంవత్సరాలు చూసుకున్నట్టయితే దగ్గర 20,000 మంది ఉన్నారు. లైఫ్ స్టైల్ డిజీజెస్ సో కాల్డ్ నాన్ కమ్యూనికబుల్, మాటకి కోవిడ్ అంటే అంటువ్యాధి అంటాం, అది కమ్యూనికబుల్ డిజీజ్. నాన్ కమ్యూనికబుల్ షుగరు, బీపీ, ఊబకాయం, స్మోకింగు, మద్యం సేవించడం ఇవన్నీ విరివిగా అవుతున్నాయి. ప్రజలు నిద్ర అన్నది చాలా తక్కువైపోయింది, ఒక పెద్ద ఇప్పుడు డెఫిసిట్ అయిపోయింది. సో న్యూరాలజిస్ట్కి స్కోప్ ఎక్కువ అంటారు అందరికీ. ముఖ్యంగా వాళ్ళు నీతి ఆయోగ్ తాలూకా దీని ప్రకారం ఏమిటంటే న్యూరో సైన్సెస్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, కార్డియక్ సైన్సెస్, ఆంకలాజికల్ సైన్సెస్, క్యాన్సర్కి సంబంధించిన వాటికి చాలా మంచి అవకాశం ఉండడానికి. ఇప్పుడు అందుకని ఇప్పుడు చూడండి భారతదేశం మిగతా దేశాలు మిడిల్ ఈస్ట్ వాళ్ళు కానీ ఇక్కడ నువ్వు చూసినట్టయితే భారతదేశం వైపు చూస్తున్నారు, హైదరాబాద్ వైపు చూస్తున్నారు. మెడికల్ టూరిజం కోట్లు ప్రధానమంత్రి స్వయంగా సెలవు ఇచ్చారు ఆయన మెడికల్ టూరిజం మీద మనం దృష్టి పెట్టాలి అని. ఇప్పుడు మీరు ఎవరైతే హైదరాబాద్ నగరం పరిచయం ఉంటే టోలీ చౌకీలో ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒక పారామౌంట్ అపార్ట్మెంట్స్ అని ఉంటాయి, ఒక కొన్ని వందల ఫ్లాట్స్. అందులో అందరూ కూడా సూడాన్ నుంచి వచ్చో, సొమాలియా నుంచి వచ్చో, లేకపోతే మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఉంటారంటే నమ్ముతారా? ఎప్పుడు ఆక్యుపైడ్ వాళ్ళే. అంటే ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు చూడండి. కారణం ఒకటి అతిథి దేవోభవ భారతదేశం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ డాక్టర్స్ 24/7 అవైలబుల్ ఉంటారు. అదే కాకుండా చూసుకునే పద్ధతి హాస్పిటాలిటీ అంటాం. అతిథి దేవ భారతదేశంలో వచ్చిన వాళ్ళకి అందరి అతిథుల్ని బాగా చూసుకోవాలంటే ఒక అదే రేంజ్ లో బిల్లోమీటర్ కూడా తిరుగుతూ ఉంటుంది కదా సార్. అంటే దానికి అవి కూడా ఒప్పుకోవాలి సార్. కానీ ఇక్కడ ఒక మాట ఉంది. ఇప్పుడు ఇదే దేశం ఇప్పుడు మాటకు ఉదాహరణకు అమెరికా నుంచి డెలివరీ కోసం భారతదేశం వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఒకటి డెలివరీ చేసేటువంటి పరిస్థితులు సౌకర్యాలన్నీ లభ్యంగా ఉన్నాయి, ఖర్చు అన్నది సగం అవుతుంది. మీరు ఎవరైనా తల్లిదండ్రులు ఏమిటండి మీ అమ్మాయిని మరి అక్కడ ఇప్పుడు అందులో ఉన్న టెంపు గారు వచ్చి ఆయన ఏదో రూల్స్ పెడుతున్నాడు,
అక్కడ పుట్టినా కూడా లాభం లేదు, ఏదో కొంత అవును డీటెయిల్స్. అవును అవును ఇలాంటి సమయంలో ఇంకా ఎక్కువ మంది డెలివరీస్కి ఇక్కడికే వస్తారు. అక్కడ ఉండి మాత్రం ఇంతకుముందు ఏంటంటే అక్కడ బాబో పాప పుడితే ఆయన సిటిజన్ Citizenship అవుతాడు, కోసం. ఆటోమేటిక్గా అమెరికాలో తాలూకా సిటిజన్ అవుతాడు అని. ఇప్పుడు అది కూడా ఇంకా సన్నగిల్లిపోవడం. ఉన్న రోజుల్లో కూడా మనీ అన్నది ఏదైతే ప్రాతిపదికైన వాళ్ళందరూ ఎంతోమంది డెలివరీస్కి ఇక్కడ వస్తారు. సో న్యూరో సైన్సెస్కి స్కోప్ ఎక్కువ అన్నది మీరు చెప్తున్నారు సార్. 44 decades ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సీనియర్ న్యూరో సర్జన్, ఒక బ్రేక్ త్రూ టెక్నాలజీ న్యూరో సైన్సెస్ విచ్ మీరు గమనించింది లేదా రాబోతున్నది ఏమన్నా ఉందా సార్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా బ్రేక్ త్రూ అనేది ఈ మధ్యకాలంలో జరుగుతున్నది ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మధ్యకాలంలో డిజిటల్ ట్విన్ ఒక మాట చదివాను 2 రోజుల డిజిటల్ క్రితం. ట్విన్ అంటే ఏంటి సార్? ఏమిటది అంటే ట్విన్స్ అనమాట. అంటే ఏమిటి, మనం ఏదైతే థియరిటికల్గా చేసినటువంటి విషయాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి లైవ్గా మనం చూడగలిగినటువంటి సామర్థ్యం. వామ్మో. అది ఎవరితో జరుగుతున్నాయి ఆల్రెడీ భారతదేశంలో ఐఐటితో టెక్నాలజీతో. నిన్నే ఒక వ్యక్తిని పిలిచి దాని గురించి డిస్కషన్ కూడా నేను చేశాను. ఐఐటి హైదరాబాద్ చదువుతున్న వ్యక్తి. అన్నీ అవుతాయా సార్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఎందుకంటే దానివల్ల ఒక కాంప్లికేటెడ్ ఆపరేషన్ ఉందండి. ఉదాహరణకి అక్కడ మనకు ముందే కానీ ఈ రక్తనాళం ఉంది జాగ్రత్తగా ఉండాలి, ఈ నరం ఉంది జాగ్రత్తగా ఉండాలి, ఇది ఎన్ని మీటర్ల దూరంలో ఉండాలి, అవన్నీ కానీ ముందే కానీ మనకు ఒక విజువల్ ఇంప్రెషన్ వస్తే ఏఆర్ అదంట దాని పేరు, ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఇంకా నెక్స్ట్ ఏఐ కాదు ఇప్పుడు ఏఆర్ అండ్ మెడిసిన్. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే Wonderful. ఏంటి, ఆ 3D స్కాన్లు పెట్టుకొని ఆ 3D గ్లాస్ ఏదో పెట్టుకొని దానినే మనం ఇన్ని రకాలుగా చూడేటువంటి సామర్థ్యం. దానివల్ల ఏంటంటే పేషెంట్కి తాలూకా సేఫ్టీ పెరుగుతుంది, టైం తక్కువ అయిపోతుంది. ఉదాహరణకి ఈ రోజు నేను ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ వాడాం, క్యోసా అని. అది ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉంది. అది క్యోసా అంటే మన ట్యూమర్ని తగలకుండా ట్యూమర్ని పీల్చేస్తుంది. అది ఇలా సక్షన్ లాగా. మరి ఆల్మోస్ట్ ఎనస్థీషియా డాక్టర్ గారు ఈరోజు అడుగుతున్నాను, డాక్టర్ గారు అది మనం బ్లడ్ తెప్పించాం కానీ అసలు బ్లడ్ పోనే లేదండి, ఇంత పెద్ద ట్యూమర్కి కూడా 5 గంటల తర్వాత ఇమ్మంటారా అని. అంటే ఎంత మారింది టెక్నాలజీ సార్. నా గొప్పదనం అని చెప్పేటువంటి డంబాలు పలకడం కన్నా టెక్నాలజీ, ఎనస్థీషియా టెక్నాలజీ, క్యోసా, నావిగేషన్ వల్ల మనం క్యోసా, కెవిట్రాన్, అల్ట్రాసోనిక్ ప్రిన్సిపల్ మీద వాడే ఒక సాధనం. అంటే ఆ ట్యూమర్ని పీల్చేస్తుందండి. మీరు డైరెక్ట్ బ్రెయిన్ ముట్టుకునే అవకాశం లేదు. పేషెంట్కి కొంచెం మాట్లాడేసి వాళ్ళ చుట్టాలకు నేను మాట్లాడడానికి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉందయ్యా కాబట్టి మాట్లాడేదానికి ఇబ్బంది పడవచ్చు అని అంటే శుభ్రంగా టేబుల్ మీద మాట్లాడింది, పేరు ఏంటి అని చెప్పింది. కుడికాళ్ళు కుడి చేయి కూడా 20 మందికి అప్పుడే వీక్నెస్ ఉంది ఆల్రెడీ కొన్ని నెలల నుంచి, ఇంకా ఎక్కువ అవ్వచ్చు అన్నాను. శుభ్రంగా కాళ్ళు చేయగలుగుతుంది. తల్లిదండ్రులకు పేషెంట్లకు చుట్టంగా సంతోషం ఉండదండి. అంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ రావడం వల్ల ఇలాంటి. వండర్ఫుల్ సార్. సార్ ఇలానే ఇంకొన్ని డెకేడ్స్ పాటు మమ్మల్ని హీల్ చేస్తూ, క్యూర్ చేస్తూ, ట్రీట్మెంట్ అందిస్తూ మా అందరి హ్యాపీనెస్ బ్లెస్సింగ్స్గా తీసుకొని మీరు ఇంకా సూపర్ సక్సెస్ఫుల్గా, సూపర్ హెల్దీగా ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మోర్ అండ్ మోర్ పవర్ టు యూ, మోర్ ఒక హ్యాపీనెస్. మాట అని చెప్పేది ఏంటంటే 70 సంవత్సరాల ప్రాయం, ఈ రోజున 71లో ప్రవేశించాను. మీ ఎదురుగా కూర్చుంటూ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను. చేద్దాం సార్, మా సెంచరీస్ కూడా సెలబ్రేట్ చేద్దాం. 5 గంటల ఆపరేషన్ చేసి వచ్చాను, కనీసం ఒక 6-7 మంది పేషెంట్ని చూసి వచ్చాను. అంటే నా గొప్పతనం కన్నా ఇదంతా భగవత్ కృప. అందువల్ల ఏమిటంటే భగవంతుడు నాకు మళ్ళీ ఈ ఆరోగ్యం ఇచ్చినంత వరకు ఇంకా చేస్తూనే ఉంటారు. అక్కడ వయస్సు అన్నదే ప్రాతిపదిక కాదు. నమస్కారం.